గా వర్తిఫుల్ ప్లస్ బ్రేవ్, ఫుల్ బ్రేవ్డ్. పాపం లిటిల్ ఆర్ట్ స్కూల్లో స్టాఫ్ టీచర్స్ అంటే చాలామంది భయపడతారు అనుకుంటా. భయపడతారా? ఒకటి నేను అంటే యాజ్ ఎ స్టాఫ్ అనే విషయం అనే కాకుండా, మీరు ఇక్కడికి ఫస్ట్ వెన్ యూ ఆర్ జాయినింగ్ హియర్ స్కూల్, కంపల్సరీ యూ షుడ్ లెర్న్ సంథింగ్. మీరు ఇక్కడికి వచ్చిర్రు అని అంటే సరే, ఇక్కడ ఒక డైలీ మనం ఒక అట్లీస్ట్ ఒక 70 మెంబర్స్తో కలిసి పనిచేస్తాం. ఆ కలిసి పనిచేసినప్పుడు ఒకరి యొక్క అంటే వారు ఎవరెవరు అంటే ఇక్కడ నుంచి వస్తారు, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళు ఎట్లున్నారు, మనం ఎట్లా ఉండాలి అనేది నేర్చుకుంటాం ఆటోమేటిక్గా. కొద్దిగా సీనియర్స్ అయితే వాళ్ళు అంటే ఎవరెవరు వాళ్ళ లైఫ్ సంబంధించి ఎవరెవరు ఎట్లా సెట్ అయ్యారు, ఎట్లా సెట్ కావాలి, పిల్లల్ని ఎట్లా చదివించుకుంటున్నాం, మన పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, నాలెడ్జ్ పూజితా మేడం రండి. ప్లస్ మన యొక్క నాలెడ్జ్ కూడా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలా, దినదినాభివృద్ధి చెందాలా. చాలామంది స్టూడెంట్స్ టీచర్స్ జాయిన్ అయినప్పుడు మామూలుగా ఇంటర్మీడియట్, డిగ్రీ డిస్కంటిన్యూ సంథింగ్ ఇట్లా ఉన్నా కూడా నేను చాలాసార్లు అంటుంటే మీ ఎడ్యుకేషన్ని ఆపొద్దు, చదువుకోవాలి. చదువుకుంటే రేపు పొద్దున మీకు స్కోప్ ఉంటుంది. అట్లాగే నాలెడ్జ్ విషయంలో కూడా మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీకు స్కోప్ ఉంటుంది అనే విషయంగానే చెప్పిన ఇప్పటివరకు కూడా, ఎప్పుడైనా కూడా. కానీ అది కొన్నిసార్లు నాకు చాలా ఇబ్బంది అవుతుంది. సార్ ఎటు కూడా అవకాశం ఇస్తారు అని చెప్పేసి నేను ఎన్ఐఓ చేయిస్తే ఒకటేసారి 13 మంది రాసేది ఎగ్జామ్. 13 మెంబర్స్ అయినా లీవ్ ఇచ్చిన ఒక స్టేజ్లో. అట్లయినా స్కూల్ రన్ చేసినాం. సరే, చాలా ఏంటి కంప్లీట్ చేశారు, హ్యాపీ. డిగ్రీ కూడా చేస్తున్నారు, హ్యాపీ. అంటే నేనేమంటున్నా అంటే మీ యొక్క స్కోప్ పెరగడానికి, మీ యొక్క డెవలప్మెంట్ జరగడానికి మీరు నా దగ్గర సిఎల్స్ తీసుకున్నప్పుడు నేను ఎప్పుడు బాధపడా. కానీ ఎప్పుడు బాధపడతా అంటే ఫంక్షన్స్కి లీవ్ అడిగితే బాధపడతా. నేను నిజంగా హెల్త్ సిక్ అయినా కూడా ఏమనుకోను, ఎందుకంటే హెల్త్ సిక్ ఇక్కడ వచ్చి చేసేది ఏముండదని. ఎందుకంటున్నా అంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సృష్టిలో దేనైనా కొనగలుగుతాం కానీ టైంని కొనలేము. ఆ టైం నాకు తెలుసు కాబట్టి ఈరోజు నేను నిజంగా కూడా ఇట్లున్నా అని గర్వంగా చెప్పుకుంటున్నా. ఎక్కడ ఏ రోజు ఒక టైం అనేది వేస్ట్ చేయలేదు. అంత సిస్టమేటిక్గా నేను చిన్నప్పటి నుండి కూడా అది అలవాటు చేసుకున్నాను. టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం అనేది దాన్ని ఎంత జాగ్రత్త ఉపయోగించుకుంటే మనం అంత డెవలప్మెంట్ ఉంటుంది. సో యాజ్ ఏ ఉమెన్స్ అంటే హ్యాపీ ఉమెన్స్, అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. మీరు కూడా మీ యొక్క పొజిషన్లో అందరూ ఉన్నతంగా ఉన్నారు అని అనుకుంటా. ఎందుకంటే అట్లాగే అనుకోవాలి మనం. లైఫ్లో బాగా పాజిటివ్గా ఉండాలి. ఎవరు మనకంటే పెద్ద హీరోలు కారు, ఎవరు పెద్ద గొప్ప కాదు. మన మనసుకి మనమే పెద్ద. గుర్తుపెట్టుకోండి. మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన థింకింగ్ ఎప్పుడు అలానే ఉండాలి. సంతోషం అనేది బయట ఉండదు మేడం, మన దగ్గరే ఉంటుంది. మనం ఇక్కడ సంతోషం అనుకుంటే సంతోషం, బాధ అనుకుంటే బాధ. అదే వాస్తవం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి లైఫ్లో ఏదైనా సరే లీడ్ చేయాలని అంటే మనం ముంగట వచ్చిన పరిస్థితిని దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. చేయకపోతే నడవలేం, ఆగిపోతాం. కాబట్టి వచ్చే ప్రతి సమస్యని మీకు సతమతం అవుతున్నప్పుడు, మీకు అర్థం కాకున్నప్పుడు మీ యొక్క సుపీరియర్స్ కావచ్చు, మీ యొక్క వెల్ విషర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క అనుభవాలను వాళ్ళ యొక్క తీసుకొని అక్కడున్న సమస్యకి మనం పరిష్కారం వెతుక్కుంటూ ముందరికి వెళ్ళాలి. తప్పితే నెగిటివ్ ఫీలింగ్కి ఎప్పుడు వెళ్ళొద్దు. నెగిటివ్లో వెళ్తే లైఫ్ స్టాప్ అయిపోతుంది. జస్ట్ ఒక 3 minutes స్టోరీ. యాక్చువల్గా చాలాసార్లు మనకి ఇట్లుంటే బాగుంటుండే, అట్లుంటే బాగుంటుండే, మనకి ఇది లేదు అది లేదు అందుకని ఇట్లున్నాం అట్లున్నామని చాలామంది అనుకుంటారు. మీ దాంట్లో ఎవరైనా సరే లేచి నాకు ఇట్లా అంటే సార్ నాకు ఈ రకంగా ఉంటే బాగుంటుండే, నేను సంతోషంగా ఉంటా అని ఎవరైనా చెప్తారా? ఎవరైనా ఒకరు చెప్పండి.
అష్ట మేడం. చెప్పాను కదా, అంటే ఎండ్లెస్. అయితే ఒకసారి ఒక అడవిలో ఒక కాకి, స్టోరీ తెలుసా? ఒక కాకి ఒక చెట్టు పైన కూర్చొని ఏడుస్తుంది. ఆ చెట్టు కింద ఒక బుద్ధ సన్యాసి కూర్చుంటాడు. అయితే ఆ కాకి ఏడుస్తూ ఉంటే పాపం దాని కన్నీళ్ళు ఆయన పైన పడతాయి. పడ్డప్పుడు ఆయన ఏం చేస్తాడు, సరే ఏంటి అని చూస్తాడు. చూసరికి పైన కాకి ఏడుస్తున్నా కనబడుతుంది. కాకి వచ్చి అంటే దాన్ని పిలుస్తాడు సన్యాసి. పిలిచి, ఏమైందమ్మా కాకి, నీకు ఎందుకు ఏడుస్తున్నావు అని. అప్పుడు కాకి ఏముంటుంది, నేను నల్లగా ఉన్నా, నన్ను కనీసం నాకు ఎవరైనా ఫుడ్ వేయడానికి కూడా అందరూ రిజెక్ట్ చేస్తారు, నన్ను అందరు చీదరించుకుంటారు, దానికంటే అంటే చచ్చిపోయింది బెటరు అని అది ఫీల్ అవుతుంది. అయితే అప్పుడు బుద్ధ సన్యాసి ఏమంటాడు, సరే నాకు మంత్రశక్తి ఉంది, నా మంత్రంతో నిన్ను ఏది కావాలంటే అది చేస్తా, మరి నువ్వేం కావాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అయితే అదేముంటుంది, హంసని కావాలని కోరుకుంటుంది. ఓకే, నువ్వు హంస కావాలంటున్నా, ఓకే డన్, హంస అని నువ్వు మరి ఒకసారి హంస దగ్గరికి వెళ్ళిరా, అది ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పేసి వెళ్ళమని చెప్తాడు. అది వెళ్తుంది హంస దగ్గరికి. అబ్బా నువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు, మంచిగా ఫుల్ వైట్గా సూపర్ ఉన్నావు అని అది అంటే దాంతో అంటది. అప్పుడు హంస ఏమంటుంది, నేనే మంచిగా ఉన్నా, నేను ఓన్లీ తెల్లగానే ఉన్నా, ప్రకృతిలో రకరకాల రంగులు ఉన్నాయి, అవునా, నేను అట్లా లేను, అదే చిలుక చూడు, ప్యారెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, మంచిగా కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి అదంటది. సరే కాకి ఏమనుకుంటానంటే, సరే ఇది నా లెక్క ఉంది, చలో దీన్ని పక్కన పెడదామని చెప్పేసి అది మళ్ళీ ఏం చేస్తుంది, ప్యారెట్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఎంత ఏం చేస్తుంది, సరే ప్యారెట్ దగ్గరికి వెళ్ళండి, ఓ ప్యారెట్ యు ఆర్ సో బ్యూటిఫుల్, చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి ప్యారెట్ని పొగుడుతుంది. అప్పుడు ప్యారెట్ ఏం ఫీల్ అవుతుంది, నేను కలర్ఫుల్గా ఉన్నా కావచ్చు కానీ నా జీవితం పంజరంలో పక్షి, నేను ఎక్కడికి వెళ్ళలేను, ఏం చేయలేను, అది నా పరిస్థితి, నేను ఏం హ్యాపీగా లేనని చెప్పేసి అది చెప్తుంది. అది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇక అదే పడి 3 కంపారిజన్ అయిపోతాయి. తర్వాత డైరెక్ట్ నాకంటే పికాక్ ఇంకా సూపర్ ఉంటుంది అని చెప్పేసి, పికాక్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, రకరకాలు ఉంటుంది, మంచిగా నాట్యం చేస్తుంది, సూపర్ ఉంటుంది అని చెప్పేసి అనగానే ఇదేం చేస్తుంది, మళ్ళీ కాకి పికాక్ దగ్గరికి వెళ్తుంది. పికాక్ దగ్గరికి అన్నీ అంటే జూలో ఉంచుతారు అంతే, కొన్ని వేల మంది వస్తే చూస్తారు, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది, దాంతో ఫోటోలు చూస్తారు. ఇదంతా చూసి కాకి దాన్ని చూసి అబ్బా ఎంత హైఫై ఉన్నావు, ఎంత గ్రేట్ నువ్వు అని చెప్పేసి అనుకొని దాని దగ్గరికి అడుగుతుంది. అప్పుడు పికాక్ కూడా చెప్తుంది, నేనేం హ్యాపీగా ఉన్నా, వాళ్ళందరూ వచ్చి నన్ను అంటే నేను ఎటో కదలనియకుండా నన్ను ఇలా బంధించేసి అందరు దాన్ని నచ్చి ఇట్లా టచ్ చేస్తూ ఉంటారు, అట్లా ఉంది నాదేం లైఫ్, నాదేం బాగాలేదు. పికాక్ అంటది, నాకంటే నువ్వే గ్రేటు, నువ్వు ఎక్కడికైనా ఈజీగా నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది ఆకాశం అంతా తిరగడానికి, నా లైఫ్ కంటే నీదే బెటర్ అని చెప్పేసి పికాక్ చెప్తుంది. అప్పుడు కాకి అర్థమవుతుంది. అప్పుడు కాకి పోయి ఏది బుద్ధ సన్యాసి దగ్గరికి పోతే చెప్తాను, నువ్వు ఎప్పుడు బాధపడినావు తెలుసా, నువ్వు ఎప్పుడైతే పక్క వాళ్ళతోటి వీళ్ళతో కంపేర్ చేసుకున్నావు కాబట్టి నువ్వు బాధకున్నావు, కానీ నీకు మంచి లైఫ్ ఉంది, నువ్వే హ్యాపీగా ఉన్నావు, నీకు అర్థమైందా అని చెప్పి ఆ బుద్ధ సన్యాసి చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఎప్పుడైతే సంతోషం లేము అని అనుకున్నామో అప్పుడు మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి సంతోషంగా లేము, అర్థమవుతుందా? కాబట్టి కంపేర్ అనేది చేసుకోకండి, ఎవరి టాలెంట్ వాళ్ళది, అర్థమవుతుందా? చేతుకున్న 5,000 సమానంగా ఉంటే మనం దగ్గర కూడా లేము, తిండి కూడా తినలేము, ఇదే వాస్తవం, ప్రకృతి ధర్మం అది. కాబట్టి ఎవరి లైఫ్ వాళ్ళది, అందరు హ్యాపీగా ఉండాలి,
హ్యాపీగా ఉండమని, అంటే అంత బ్రాడ్గా ఆలోచన చేసి హ్యాపీగా ఉండండి అందరూ. కంపేర్ చేసుకుని బాధపడకండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే.